రే ఓకే. అమ్మ నిజంగా సెలబ్రిటీలతో చేసినప్పుడు కూడా ఎప్పుడు ఇంత కష్టపడ్డాయి మరి. అది ఎవరు తమ్ముడు? అమ్మా చెప్పు ఫాస్ట్. అమ్మా నవీన్ పోల్చిట్లే నేను వీడియో రికార్డింగ్ లో ఉన్నాను. అమ్మా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో వస్తే ఇదే బాధ సార్. అవునులే ఫోన్లే వాళ్ళకి ఏ ఏ టైం అవుతుంది bro. మళ్ళీ చేస్తా సార్ రెడీ సార్. ఎస్ సార్ షార్ట్ రెడీ అంటారా సార్? ఓకేనా? అమ్మా దీనికి ఫుల్ లైట్లు ఓకే. రావాలి. అది నిన్ను అది కట్ చేసేసుకో. ఓడి అమ్మ దీనికి ఫుల్ లైకులు రావాలంట వీడియో. మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం. మీకు తెలుసు ఒక 7-8 ఎటర్నల్ ఇయర్స్ తర్వాత, ఎటర్నల్ ఇయర్స్ అనొచ్చా ఏదో అట్లే, అనుకోబో మనకి ఇంగ్లీష్ ఎందుకు కానీ మొత్తానికి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం రంగంలో దిగాం అనమాట. మీకు తెలుసు కదా మనం ఓన్లీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాత్రమే చేస్తాం. ఈరోజు మీ అందరికీ ఫేవరెట్ కాలేజ్లో ఫేవరెట్ మోటివేషన్ సెషన్ని మేము రియాక్షన్ ఇవ్వబోతున్నాం అనమాట. సో యాజ్ యూజువల్ ఏదైనా ఒక కొత్త శుభారంభానికి మిఠాయి అవసరం. సో మన మిఠాయి సతీష్ వచ్చాడు. శుభారంభం అని నేను వచ్చాను, నన్ను మిఠాయి చేసాడు. సతీష్ గడికి ఇప్పుడు నేనైతే ఈ వీడియో మీద నాకు ఒక క్లారిటీ ఉంది ఏముంటే ఏంటనేది. అంటే కొంచెం కొంచెం నేను చూసాను ఆ మాత్రం అయినా. నేను ఈ వీడియో చూసిన ఫస్ట్ నేను సతీష్ చూపిద్దాం అనుకున్నాను. సతీష్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నాను. ఎందుకని మనం ఇది వీడియో రికార్డ్ చేయకూడదనే ఆలోచనతో మేము వీడియో రికార్డ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిని ఉద్దేశించి చేయబడినవి కాదు. ఈ ఈ వీడియోలో కనిపిస్తున్న పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితం మాత్రమే. దయచేసి ఇవి ఎవరు ఇంటి దగ్గర ఎక్కడ ప్రయత్నించొద్దు. నిపుణుల పర్యవేక్షణలో జరగబడుతుంది. ఓకేనా? స్టార్ట్. మంచి ఇంట్రో సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాం. స్టే చేశారా? చిన్న చిన్న కాలేజీలు కాదు రవి. వద్దు ఇవన్నీ కాపీరైట్ పడిపోతాయి. ఇవన్నీ వద్దు మనకి. మేడం వచ్చి చూస్తే ఎంతమంది ఉన్నారా? అందరు పశువులు. ఒకప్పుడు ఈ సార్ 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 చెరి శ్రీ విశ్వనాథ్ ఏరా? ఏవీలు మనకు అవన్నీ ఎందుకు? ఏవి ఓకే చాలా గొప్పతనం ఆయన. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరదాగా అసలు కొన్ని మీకు ఈ లక్షల కోర్స్ గురించి ఎంతవరకు ఐడియా ఉందో మాకు తెలియదు. మీరు మోటివేషన్ సెషన్ లో చెప్పేవి మా పరంగా మేము ఎంతవరకు అది తీసుకోగలం విద్యార్థులు చెప్పాలి కదా. is invite మేము రియాక్ట్ అవుతున్నాం. కైసార్ బాయ్స్ ఓన్లీ వాళ్ళ సౌండ్ అద్భుతంగా ఉంది. ఓకే ఇవన్నీ వద్దు మరి. వీడియో అంతా అయిపోతున్నా. పేషెంట్ రావాలని అంటే అనుకోవాలని. భలే ఒక అన్నాడు, ఇది బాగుంటది నా ఇట్రా బాబు. ఇది బాగుంటది. సో దట్ ఈస్ రీజన్ ఐ లవ్. ఒక డాక్టర్ ప్రతిరోజు దేని గురించి ప్రే చేస్తుంటాడు? పేషెంట్. అదేంట్రా బాబు, పేషెంట్ కావాలి. అబ్బాయి చెప్పింది విందాం మనం. పేషెంట్ రావాలి. నాకు నీకు డైలాగ్ అర్థమైపోతుంది ఇంకా ఏంటి చెప్పు. ఇది జీవితంలో చిన్నప్పటి నుంచి వింటుంటే ఏంటది చెప్పు. ఏం చేస్తారు తెలుసా? డాక్టర్లు, ఆ, లాయర్లు, ఆ. నెక్స్ట్ మిగతా ప్రొఫెషన్ వాళ్ళందరూ వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటారు. మన సీఏ వాళ్ళు మాత్రం ఇది ఈ అమ్మాయి ఆల్రెడీ మోటివేషనల్ అంటే అందరికి జబ్బులు కావాలని కోరుకుంటాడు. గంప బాబు. అంతే కదా. ముందు ఒక ఇంజనీర్ ఏం కోరుకుంటాడు? నెక్స్ట్ మోటివేషన్ సెషన్ గైస్. ఓకే, ఒక సతీష్ advocate కుమార్ ఏం గురించి ఏవి కోరుకుంటాడు? వేస్తాం మేము. అదిగో అడ్వకేట్ వాళ్ళు. కేసులు రావాలని, అంటే అందరు ఇబ్బందులు పడాలని. అదే ఒక సీఎం కోరుకుంటాడు. అదిగో ఈడే ఇంకెక్కువ ఎగ్జాంపుల్. అందరూ సంపాదించాలి, ఆనందంగా ఉండాలి, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలంటే ట్యాక్సులు కట్టాలి అని కంట్రీనే బలోపేతం చేస్తున్న వారు ఎవరో కాదు, కాబోయే సీఏలే. అందుకోసం నేనేమంటాను తెలుసా, మీమ్ డైలాగ్ ఫాలో అవుతున్నారట. నీట్గా చదువుకొని వస్తుండే నాలుగైదు. రెస్పెక్ట్ చదువుకొని వచ్చేసారు. డాక్టర్ కన్నా, ఇంజనీర్ కన్నా, అడ్వకేట్ కన్నా, అందరికన్నా ఇంజనీర్ గొప్ప నాకు వచ్చేసాడు. కాబోయే సీఏ. వాళ్ళందరికన్నా గొప్ప. ఇప్పుడు అది కావాలంటే నాకు తెలిసిన ఒక ఇంజనీర్ కి 17 ఏదో లక్షలు. నువ్వు ఒకటి ఎడిట్ లో తీసే. ఇంతవరకు బానే ఉంది. ఆ సీఏ కావాలంటే ఏం చేయాలి? చదవద్దు నాన్న, చదివితే ఏం గారు. కొంతమంది అంటారు సార్ ఇది తెలియక నువ్వెంత చదివారు సతీష్? నువ్వేమో కానీ నేనైతే చించి చదవద్దు నాన్న, చదివితే పాస్ కారు. రక్తాలు చిందించాను. చదివితే పాస్ కారు నాన్న.
కదా నేను సిఏ అయిదాం అనుకుంటున్నాను గైస్. మనం ఈరోజు ఈ మోటివేషన్ వీడియో చూసి ఫుల్ మోటివేట్ అయిపోయి ఇంకా ఈయన ఎగ్జామ్స్ చెప్పిన ముందు నువ్వు స్ట్రాటజీ చాలా మంచిది అనుకుంటా. ఈయన చెప్పిన స్ట్రాటజీతో కానీ అది ఈజీగా పాస్ చదువుతున్నప్పుడు అయిపోతాం. ఆడిటింగ్ కలిసి కట్టుగా ఉన్నాం. ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఏదేదో సబ్జెక్టులు ఉంటాయి. దానికంటే ముందు ఎంఈసి ఎందుకు సార్, అది ఎంపీసీ ఎందుకు సార్ అని కొంతమంది రకరకాలుగా ఏయ్, ఉంటారు. సారీ నేను చెప్తానా వినండి. ఒక వినండి. ప్రశ్న అడితే నాకు జవాబు చెప్పండి. చదువుకున్నప్పుడు గుర్తుండదా? కానీ ఎగ్జామ్ లో టూ మచ్ కదా, ఇది వెరీ వెరీ బ్యాడ్. చదువుకున్నప్పుడు గుర్తున్నప్పుడు ఎగ్జామ్ లో కూడా గుర్తుంటే అయిపోతుంది కదా, కానీ ఎగ్జామ్ లో గుర్తుండదు. అందులో చదవద్దు. ఎందుకంటే చదువుకున్నప్పుడు బాగానే ఉంటది కానీ అది మన లోపల ఉండదు. కారణం ఏంటంటే మెమరీ లాస్. అవునా, నిజం. ఓకే, మీ మెమరీ అరే లాస్ నీలాంటోడు వల్లేరా. అసలు సారీ ఫ్రెండ్స్, మోటివేట్ చేద్దాం తీసుకొస్తే మీ నిజంగా మీకు డిమోటివేట్. మెమరీ ఉందో లేదో చిన్న టెస్ట్ పెడతా. ఇది విను, ఇప్పుడు ఒకటి చెప్తారు అతను 3 క్వశ్చన్లు అడుగుతారు. ఆ 3 తెలిస్తే సీఏ అయిపోతారంట. రానే ఓకేనా? నువ్వు ఆ 3 తెలుసో తెలియదో చూద్దాం. మరి నువ్వు సీఏ అయిపోయావు. అయిపోయి ఈ కదా. టెస్ట్ లో పాస్ అయితే మీరు సిఏ పాస్ అయినట్టే. రెడీయా? ఒకసారి మళ్ళీ మీరు కూడా మళ్ళీ వినండి. ఒకసారి వినండి. టెస్ట్ లో పాస్ అయితే సీఏ పాస్ అయిపోయినట్టు అన్నారు. మనం ఎప్పుడు కూడా ఎవ్వరు ఏ కాలేజ్ లో కూడా మరి టీచ్ చేయలేదు. మరి చూద్దాం ఏంటో. వెరీ పవర్ఫుల్ టెస్ట్ పెడతా. 3 టెస్టులు పెడతా. 3 టెస్టులు పాస్ అయితే సీఏ పాస్ అయిపోతారు మీరు. ఇంకా దీంతో పాటు మీ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. మీరు రెడీ అంటే నేను పెట్టాలి, అన్ని లేకుంటే pass పెట్టాను నేను. అవుతాయి. 3 టెస్టులు సిఏ ఐపీసీ ఫైల్ కన్నా వినే, danger. వినే ఒకసారి ఒక వినే. 4 or 5 or 6 years బ్యాక్ తెలుగులో సినిమా వచ్చింది. ఓ పొడుగ్గా ఉన్నాడు ఒక హీరోని యాక్షన్ చేశాడు. దాంట్లో పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. సినిమా పేరు సినిమా పేరేంటి? పొడుగ్గా ఉన్నాడు, పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. 4 or 5 years బ్యాక్ ఏ సినిమా? బాహుబలి. రే బాబు, ఫస్ట్ గైస్ సతీష్ ఫౌండేషన్ క్లియర్ అయిపోయింది. అయిపోయింది. సిపిటి క్లియర్ అయిపోయినట్టు. ఇంకా జస్ట్ 2 క్వశ్చన్స్ గోయింగ్. దాంట్లో ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది. ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి చెప్పు. ఐ గెస్ వెరీ డిఫికల్ట్ బట్ ఐ Try యామ్ చేయి, try థింకింగ్ చేయి. తమన్నా. ఓ అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు ఏమొచ్చి వాళ్తాయి? అది అది కూడా ఏ కలర్లు చెప్పేస్తాను. ఉన్నాయి? ఎవరు వచ్చి వాళ్తారు చెప్పు. ప్రభాస్ వచ్చి వాళ్తాడు కాదు, ఏమొచ్చి వాళ్తాయి? సీతాకోక చిలుక. ఏ గాయస్, మీకు ఇప్పుడు అర్థమైందా సతీష్ ఎందుకు సీఏ పాస్ అయ్యాడు? Okay. మరి అది రీజన్. ఏం మెమరీ నాన్న మీది, సూపర్ మెమరీ. ఒక 6-7 years బ్యాక్ రిలీజ్ అయిన సినిమాలో 5 సెకండ్లు చూపించిన సీనే గుర్తుందంటే మీ మెమరీ సూపర్. ఇప్పుడు కొంతమంది అంటున్నారు సార్ మీరు చీటింగ్ చేస్తున్నారు సినిమా. సార్ ఇంకొక టెస్ట్ పెట్టండి. ఈ టెస్ట్ పాస్ అయితే మీరు గ్యారంటీ పాస్ అవుతారు. టెస్ట్ నెంబర్ 2. చాలా టఫ్. ఎంత టఫ్ అంటే ఆ స్టెప్ వేయాలంటే కనీసం 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అంత పవర్ఫుల్ స్టెప్ మీకు నేర్పిస్తాను ఇప్పుడు. ఓకే, ఏమయ్యింది వీడికి? ప్రాబ్లం ఉంది. నువ్వు చూడకు, నేను నిన్ను చూస్తున్నాను. ఒక పవర్ఫుల్ స్టెప్. నేను ఆ సినిమా హీరో ఎంత కష్టపడో నాకు తెలియదు, అందరు మంచోలే కానీ ఆ స్టెప్ నేను చూపిస్తాను. సినిమా పేరు చెప్పాలి మీరు. చెప్పు. ఐ థింక్ ట్రై చేయి. యూ కెన్ డూ ఇట్. సుహాస్ కూడా ఎక్కడో ట్రై చేశాడు. ఫాస్ట్ చెప్పు. వచ్చింది పుష్ప. రే సినిమా పేరు బాప్ రే బాప్. ఎక్స్ట్రాడినరీ మెమరీ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మెమరీ. ఫైనల్ కి వచ్చాడు సతీష్. హీరో స్టెప్ దానికి ప్రాక్టీస్ కావాలి. బట్ ఐ లైక్ దట్. సచ్ ఎ వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్ యాక్షన్. ఇప్పుడు నేను చెప్తాను, 2 అయిపోయినాయి నాన్న. ఈ రెండిట్లో పాస్ అయ్యారు కాబట్టి మీరు 70% పాస్. కానీ 100% పాస్ కావాలి. 100% పాస్ కావాలంటే ఇప్పుడు 3వ ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్నకు జవాబు చెప్తే మీరు లైఫ్ లో పాస్. ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చున్ని జారిపోతుంది. ఈ సినిమా చెప్పు ఫాస్ట్ గా. హీరో గుర్రం మీద వస్తాడు, చెయ్యి తగులుతుంది. ఇది కూడా తెలుసా? అందుకే ఫైనల్ ఇది కూడా తెలుసా? చున్ని కలర్ చెప్పలేను. అది ఎవరి మీద పడుతుంది? హీరో అతను ఏ బైక్ మీద వెళ్తుంటాడు? చూడు, బైక్ కాదు, అది బైక్ కాదు. సూపర్ సూపర్. మీరు ఈ మెమరీ అంతా గుర్తుంది కాబట్టి మీరు సే కూడా పాస్ అయిపోతారు. ఇంకా
గాయస్ తెలియక రక్తాలు చిందించు, ఎందుకురా బుట్టలు నువ్వు ఒకటి చించుకొని. ఆలోచించు. అతను ఏ బైక్ మీద వెళ్ళాడు? బైక్ కాదు అది నాన్న. నాన్న మీకు అన్ని తెలుసు. సూపర్ సూపర్. ఈ సినిమాలే గుర్తున్నాక సీన్లే గుర్తున్నాక మిగతా డైలాగ్ మీరు చెప్పాలి ఇంకా. సార్ మర్చిపోయి సినిమాకు ఉంటాడు. దీనికి కలపకండి సార్, సినిమా వేరు ఇది వేరు. Yes, kindly listen to me carefully. How much you are paying, I don't know. Whatever you are paying for 1 year fees, your fees divided by 200 days, because maximum working day 200 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం వర్కింగ్ డేస్ 200 డేస్ ఇట్రా బావ. కాన్సెప్ట్ నాకు ఎక్కడ తెలియదు. అంటే నేను ఇప్పుడు నా కాలేజ్ గురించి మాట్లాడదాం. ఆ కాలేజ్ లో ఆ కాలేజ్ లో 365 days 365 డేస్ లో 23 అవర్స్ చదివిస్తారు 24 అవర్స్ లో. పాపం పోనీ. అంటే వర్కింగ్ డేస్ 200 డేస్ ఏంటి అనేది నాకు లెక్క అర్థం కాలేదు బావ. Your fees divided by 200 days is equal to 1 day. ఆ 1 day ఎంత పే చేస్తే చూడండి, ఎవ్రీ డే ఎన్ని క్లాస్ లో చూడండి. దిస్ క్లాస్ ఫీజ్ హౌ మచ్ యు ఆర్ పేయింగ్ పర్ డే ఈజ్ మోర్ దెన్ మూవీ. మీరు చూస్తున్న మూవీ కంటే కాస్ట్ ఉంటుంది నాన్న. పనికిరాని మూవీ గుర్తున్నప్పుడు పని ఒక నిమిషం ఆగరా బావ. ఫీజు ఎంత వేసుకుందాం? ఒక బా- 60,000 వేసుకుందాం. జాయిన్ అయినప్పుడు 60,000 వేసుకుందాం పోనీ ఫీజు. ఓకే, అగ్రి 60,000 డివైడ్ బై 200 డేస్ అంటే ఎంత బావ? 300. 300 రోజుకి 300 అయితే గంట గంటకి ఎంత? ఇప్పుడు 10 గంటలు చదివా అనుకుందా, 10 గంటలే 30 రూపాయలు. 30 33 గంటలు ఎంత బావ? 90 రూపాయలు. రూపాయలు. సినిమా టికెట్ ఎంతరా? 140 రూపాయలు. ఇప్పుడు ఏ లెక్క మీద 140, చెప్తున్నా? ఆ రోజుల్లో అయినా సరే 100 రూపాయలు టికెట్. ఒక్కడ చెప్పడానికి ఇంకా ఎండడానికి ఉంటే సొల్లు కొంచెం చదివేందుకు గుర్తుండదు. ఫీజులు కదా. ఫీజు కొంచెం పెంచాలి సార్ బావ. నాకు ఇష్టం అయితే లేదు సార్, మా మన నాన్న ఫీజు బలవంగా తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళామంటే కూడా సార్ నాకు ఇష్టం లేదు సార్, మా నాన్న బలవంగా తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళామంటే కూడా ఏం లేదు సార్, గేట్ పెట్టేస్తారు సార్. నీ ఇష్టంతో చేరావా బలవంతంగా చేరావా? బలవంతంగా చేరావు. ఇలాంటి సిల్లీ డౌట్స్ అడుగుతారేంటి? సిడి చూసా ఇష్టంతో చేరినప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. చెప్పు బావ. బలవంతంగా చేరావు అని కదా చెప్పు. వాళ్ళు నేను కూడా అదే అందరూ అదే చెప్పారు. కానీ కావాలంటే మళ్ళీ చూసుకోండి, వాళ్ళు బలవంతంగానే అన్నారు. కానీ ఓకే. కొంతమంది ఏం speech లో అది చేస్తారు, లేదు. మరి నాకు ఇష్టం లేదు సార్ బలవంతం. నాన్ సెన్స్. నీకు ఇష్టం లేకుండా ఏమీ కాదు లైఫ్లో. మరి దాన్ని ఇప్పుడు ఎలా మార్చుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి? స్టేట్ వెల్కమ్ టు సమ్ పాయింట్స్. బా అది కాదు, మనం ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అయిపోయాం. నాన్ సెన్స్. ఎందుకు ఇష్టం లేకుండా ఎవడు జాయిన్ అవడం మనం జాయిన్ అయ్యే కదరా, మనందరం అలాగొచ్చున్నాను అదే కదా. డైరెక్ట్ ఫస్ట్ Before that, I'd like to ask you 2-3 questions. What you would like to become in your life? అంతే, స్టేట్ అవే, ఇంకేం లేదా? ఇంకేం ఎందుకు చిన్న target అదైనప్పటికీ తడి తీసుకుంటున్నారు? స్మోప్డ్ అయిపోద్ది. నా ఎన్నెన్నో question, పోయం పట్టుకున్నా. CA చిన్నది చాలా. చిన్నది. Why don't you take a target of a civil servant, IAS? సార్ మెంటల్ ఏ ప్రమోషన్ వచ్చారు ఇక్కడికి? సిఏ క్లాసులు సిఏ వాళ్ళకి మోటివేట్ చేయడానికి వచ్చి అసలు ఎందుకు సిఏ చేస్తున్నావు? సివిల్స్ చేయాలి కదా నువ్వు. అది కాదు, నేనేమంటుంది తెలుసా నాన్న, వినండి బాయ్స్. బ్రో అబ్బో బావ, అది ఆస్ట్రిచ్ కథ ఉంటది కదా, నాకు అదే గుర్తొస్తుంది. కాదురా, నాకు అర్థం కావట్లేదు. సిఏ వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి వచ్చి సిఏ ఏమవుతుంది? సివిల్స్ అవ్వాలని పెట్టుకో అంట. సివిల్ సర్వెంట్ అంటే ఏమంటుంది తెలుసా? సిఏ తర్వాత ఐఏఎస్ ఎందుకు అవు? సిఏ అప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది, ఐఏఎస్ పెద్దగా కనిపిస్తుంది. పెద్ద టార్గెట్ తీసుకుంటే చిన్న టార్గెట్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? బావ, ఇవన్నీ తెలియక మనం మామూలు చదివేసాం బావా. మన టార్గెట్ అంత గమనించావా? అంటే నువ్వు ఐఏఎస్ అవుదాం అని అనుకుంటే సిఏ ఫైల్ ఈజీగా పాస్ అయిపోతావు. మీరు కూడా అలాగే అనుకోండి కదా. ఎన్ని మీరు కష్టాలు ఏమవుదాం పడుతున్నారు. అనుకుంటున్నారు చెప్పండి, బయటికి మాట్లాడాలి. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? మనసు నుంచి బయటికి రావాలి వర్డ్స్. ఐఏఎస్ అని చెప్పాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారు అనుకోండి, సిఏ చేస్తున్నావా? ఐఏఎస్ నా చేస్తున్నా అని టార్గెట్ చెప్పండి. ఐఏఎస్. కానీ నేను సో మీరు అప్పుడు సిఏ పాస్ అయిపోతారు ఆటోమేటిక్ గా. ఎలా పాస్ అవుతాం? 3 క్వశ్చన్. 3 క్వశ్చన్లు. రామ్ చరణ్ తెలుసు. Horse. సారీ ఫ్రెండ్స్. ఏ బైక్ మీద వెళ్తున్నాడు? నో హార్స్ ఇట్ ఈస్. చాలా మంది అంటారు ఇంజనీర్ నుంచి
ఐఏఎస్ చదవాలి, ఐపీఎస్ చదవాలి అంటారు. నేనేమంటే తెలుసా, దేశం మారాలంటే నా సీఏనే ఐఏఎస్ కావాలి, నా సీఏనే ఐపీఎస్ కావాలి. అప్పుడు ఎకనామిక్ మారుతుంది, ఆడిటింగ్లో మారుతుంది, ఫైనాన్స్లో మారుతుంది, దేశం మొత్తం మారుతుంది. 4 ట్రిలియన్ ఎకానమీ నుంచి 8 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలంటే నా సీఏ పని చేయాల్సిందే, నా సీఏ పరిపాలించాల్సిందే. ఏంట్రా ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? ఐఏఎస్ పోను ఓకే, సీఏ ఐపీఎస్ ఎలా అవుతాడు? అవ్వాలి. నువ్వు సివిల్స్ రాసాక ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా వస్తుంది నీకు. సివిల్స్ పొట్ట సెలెక్ట్ పెట్టుకొని. చేసుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ అని. నీకు గైస్ ఈడు చిన్న ఎయిమ్తో ఉన్నాడు, నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఎయిమ్తో ఉన్నాను. నాకు తెలుసు నేను ఐఏఎస్ గోల్తో ఉన్నాను, ఐపీఎస్ గోల్తో ఉన్నాను. నేను రెండు చేస్తాను ప్యారలల్ గా. నేను అలా సినిమాలో అదే నితిన్ గడి సినిమా లాగా, రామ్ గడి సినిమా లాగా నేను ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, తర్వాత తర్వాత ఐపీఎస్ IPS ఆఫీసర్. ఏ కన్నా. సినిమా రా బాబు అది? ఏది? వారియర్. నేను వారియర్ సిఏ పాస్ అయిపోయిన నాకు చాలా తెలుసా నాన్న, ఫ్యూచర్ ఇండియాను చాలా మంది అంటారు ఏమైతే సార్, ఏం కాదు, సూపర్గా ముందుకెళ్తుంది. ఈ దేశాన్ని మార్చేది ఎవరో తెలుసా? నువ్వు మాత్రం మీరా? కాదురా. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? నా ముందున్న మీరే, 100% మీరే. ఎందుకు? బికాస్ మా ముందున్న మీరు. యువర్ గోల్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఓ మీరు ఏందిరా తీసుకున్న మన goal? లక్ష్యం CA చాలా అంటే శక్తివంతమైన లక్ష్యం. చాలా మరి ఆ లక్ష్యం శక్తివంతమైన కోసం లక్ష్యం. పని చేసినప్పుడు ఎలా పని చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ టెక్నిక్ చెప్తాను. సింపుల్ ఇంతవరకు ఆ ఏవీలో మిస్ అయిన Mistake పాయింట్ ఏమన్నా? ఏంటంటే, నా పాయింట్ మిస్ అయ్యారంట బాబు. మనం ఆయన మనం గురించి కూడా ఏవి మిస్ చేశారు కదా, ఫ్రెండ్స్ అది అయితే చూద్దాం. 24 మంది ఐఏఎస్లు ఉన్నారు, 18 మంది ఐపీఎస్లు ఉన్నారు, మోర్ దెన్ 200 మంది స్టూడెంట్స్ జడ్జిలుగా ఉన్నారు, కనీసం ఒక 5,000 మంది సీఏలు ఉంటారు. అంటే ఈ స్టూడెంట్స్ అంటే ఎలాగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ప్రతి కాలేజ్కి వెళ్ళి. ఇలాగ ఇప్పుడు ఇప్పుడు ఒక 1000 మందికి అక్కడ కూర్చొని ఉంటారు వీళ్ళు ఎదురుగా. పాస్ అయిన వాళ్ళందరూ మీరు వీళ్ళకి స్టూడెంట్స్. అదేనా? మోటివేషన్ ఎవరికి ఇచ్చాను అనుకున్నా. గైస్ ఎవరైనా పాస్ అయితే కింద కమెంట్స్ లో మీరు మా ఆ, ఇన్స్టిట్యూట్ ట్యాగ్ చేయండి, ఓకేనా? మీ అందరు నా ఖాతాలోకి వస్తారు. ఇప్పుడు నా వల్ల మీరు మోటివేట్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి, Please ఓకేనా? నన్ను కూడా tag సిగ్గుంటే చేయండి. పాస్ అయిన తర్వాత నాకు సతీష్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతే. మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మొదలు పెడితే ఆల్ జిఎంసిఎస్ క్లాసులు ఎన్నో 72 జిఎంసిఎస్ క్లాస్ కండక్ట్ చేసిన. వాట్ ఇస్ జిఎంసిఎస్? యూ డోంట్ నో, యూ విల్ నో later on. Thousands of CAs are there, but how to become whatever you want? I will give you My an God. extraordinary technology. Would like to listen? Right. నన్ను చూడండి, నన్ను చూడు బాబు, నన్ను అంతకన్నా చూడు. ముందు వాచ్ మీ. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఏం చేయదు నాన్న, మీ లైఫ్ లో మళ్ళీ. మంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ మెయిన్ ఏం చేయకూడదు. అది తెలిస్తే చాలు, ఈజీగా పాస్ అయిపోతుంది. అది నాకు మొత్తం మోటివేషన్ సెషన్లో ఇప్పటి వరకు నేను నేర్చుకుంది అయితే అది. ఏం ఏం చేయొద్దు. చేయొద్దు. మీరు జస్ట్ సినిమాలు చూడండి, అవన్నీ మీకు గుర్తున్నాయి కదా. చాలా రావాలా, మోటివేషన్. చెడు ఏ కావాలా? బైక్ మీద వెళ్తున్నాడు? నిజం చెప్పు, నువ్వు ఇష్టంతో వచ్చావా సిఏలోకి? బలవంతంగా వచ్చావా? బలవంతంగా వచ్చి. నాన్ సెన్స్. బలవంతంగా ఎవడు రాడు, ఇష్టంతోనే వస్తాడు. సారీ. గెట్ మంచి కావాలా, చెడు కావాలా? అది నాకు తెలియదు, మంచి కావాలని చెడు కావాలనో. చెడు ఉంటే మనకు చెడు అలవాట్లు ఉంటే పైకి రాం, లైఫ్లో అనుకుని సాధించలేం. మంచి ఉంటే అన్ని మంచి కూడా కష్టమే. మళ్ళీ ఎలా? దానికోసం చెప్తాను. మీరు ఏం కాదలుచుకున్నారు మళ్ళీ చెప్పండి గట్టిగా. ఐఏఎస్ అన్నారు కదా ఇందాకలే, సిఏ అంటారు మళ్ళీ వాళ్ళు. వీళ్ళు సిఏ అవర్ గైస్. 3,000 పైన 2,000 స్టూడెంట్స్ అంటారు బా. అంటే మొత్తం 5, 3, 8 దోల మన నాగేశ్వరరావు గారికి అది కాదు. మరి మీరైతే సీఏ అవడం కష్టం. మీ 3,000 మంది మీరు కూడా ఇప్పుడు ఏం చెప్పారు? సీఏ అవుతానని అంటున్నారు మీరు. మీరేమన్నారు? మీరు కూడా సీఏ అన్నారు కదా వీడియో చూసి. సీఏ అన్న వాళ్ళందరూ ట్యాగ్ చేయండి ప్లీజ్. సూపర్ కదా. ఈ సిఏ కావాలంటే ఒక చిన్న సూత్రం ఉంది నాన్న, చాలా చిన్నది. ఇప్పుడు మీ ఏజ్ అంత ఏం తెలుసా? మీ ఏజ్ టీనేజ్. 100% గా ఈ వయసులో ఎలా ఉంటుందంటే ఫిజియోలాజికల్, సైకలాజికల్, బయోలాజికల్ గా ప్లీజ్. ఫిజియోలాజికల్ అంటే ఏంటి బా? ఫిజిక్స్ లో లాజిక్ కాదురా, ఫిజియోలాజికల్ అంటే ఏంటి నాకు తెలియదు నిజంగా. నాకు ఇది ఏమైనా పదం ఉందా? గూగుల్ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫిజియోలాజికల్, యా. రెండోది ఫిజియోలాజికల్ అంటే ఆయనకు కూడా తెలియదు ఏంట్రా? యా ఫిజియోలాజికల్, యా యా. సైకలాజికల్, మూడోది బయోలాజికల్, నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ కంపారిజన్.
ప్లీజ్. సారీ, నాకు అంత అరే ఇంగ్లీష్ రాదు. నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావురా, నువ్వు ఎక్కడ చదువుకున్నావురా, మీ ఊరు పేరు ఏట్రా? నాత్ వలస ఫ్రెండ్స్. ఈ చదువుకుని తెలుగు మీడియం గడు లాస్ట్ పద ఏట్రా, కంపారిజన్లు ఎక్కువ అయిపోయారు నీకు, కంపేర్ చేస్తున్నారు గైస్. సారీ. మా ఇంటికి పట్టించుకోవద్దు. కొడు వాడు చదువుతాడు, వాడు వాడు చదువుతాడు, నేను చదవను. ఇద్దరికి చెప్పేది ఒకటే క్లాస్, ట్రైనింగ్ ఇచ్చి ఇద్దరికి పంపించారు. ఉన్నది ఒకటే బుక్. మీ క్లాస్ లో ఉన్నది అందరికి సేమ్ టైం, సేమ్ సబ్జెక్ట్, అన్ని సేమ్ ఉన్నప్పుడు మార్కులు ఎందుకు డిఫరెంట్గా వస్తాయి? అన్ని సేమే, టైం సేమే, బుక్ టైమే, అన్ని సేమే కదా, మళ్ళీ ఎందుకు డిఫరెన్స్గా వస్తాయి? కాన్సన్ట్రేషన్ లేకుంటే ఒకటి, కాన్సన్ట్రేషన్ ఉంటే ఒకటి. కాన్సన్ట్రేషన్ అందరికి ఉంటుంది నాన్న, కాకుంటే నీకేది కావాలనో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలా కాన్సన్ట్రేషన్ తో ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అందరు నాతో పాటు చెప్పండి గట్టిగా, అందరు గట్టిగా చెప్పండి. రెడీయా? విత్ యాక్షన్ చెప్పాలి. రెడీయా? విత్ యాక్షన్. ఇలా ఇలా ఏంటది? చూశారా, అమ్మాయిలు చాలా ఫాస్ట్, బంగారు తల్లులు ఎప్పుడు మీరు కూడా ఎక్స్ట్రాడినరీ. ఇలా చూస్తున్నాడు, ఇలా ఓపెన్ చూస్తున్నాడు. ఫ్లాటింగ్. అలా చెప్పి కంట్రోల్ చేస్తున్నా, మీరే గుడ్డు. ఎంత క్రింజ్ రా ఇది. ఇక్కడ అమ్మాయిలు చాలా నీట్ గా మంచోళ్ళు అని అన్నారు, తర్వాత అటు తిరిగి ఊరికే చెప్పాను నేను, కూడా మంచి మైక్ మీరు కూడా మంచోళ్ళు, వాళ్ళకి అలాగే చెప్పి కంట్రోల్ చేస్తున్నాను. అనుకుంటున్నారు కానీ మీరే రెడీ. రెడీ, చలో షార్ట్. అప్పుడు మనం కూడా అలాగే ఓ మనం బ్యాచ్ అక్కడే ఉండుంటాం కదా, అయ్యో. మేము ఇలాగ అంటాం కానీ గైస్, ఇంటర్మీడియట్ లో మేము కూడా మేము కూడా 3000 లెక్కలో ఉన్నాం. మేము 5000 లెక్కలో మేము ఓకే, కూడా. ఈ చెయ్యిలో ఓకే. పెట్టండి. నా టైం నేను వాడితే, చెప్పండి గట్టిగా. నా టైం నేను టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మైండ్ నేను నా వాడితే, మాట నేను వాడితే, నా మాట నేను వాడితే, నా మొబైల్ నేను వాడితే, మొబైల్ లేదు కదా నన్ను అప్పుడు. నేను వాడితే, నేను వాడు. ఇలా చెప్పండి. నేను అనుకుంది అయితాను, గట్టిగా నేను అనుకుంది అయితాను, మూడోసారి నేను అనుకుంది అయితాను. స్టాప్ ఇట్, అయిపోయారు ఇక వీళ్ళందరూ. రెండోది విందాం, ఇది కూడా చాలా తరుణు, నువ్వు వినలేదురా, చెప్తా చూడు, ఇలాగ అనుకోవాలంట నాతో పాటు అను. నువ్వు ఎందుకు రాదు? సింపుల్ గా నా అయిపోతా. బుర్ర నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నన్ను నేను వాడితే, ఇలా అనాలి. నేను అనుకుంది అయితాను అని, వాడతాను. ఇలాగన్నా నేను అనుకుంది అవుతాను. ఇంకా అయిపోయినట్టే, వెళ్ళిపో. యాక్షన్ తో ఉంటది. నా టైం నేను pass. వాడకుంటే, నా టైం నాలాగా చెప్పాలి, నా టైం నేను వాడకుంటే, ఏంట్రా ఇది ఎవరా? మరి నా మైండ్ ఇలాంటి నేను moments వాడకుంటే, దీంతో నా మాట నేను 17 వాడకుంటే, నిమిషాలకే మనకి ఎలాగుంది ఇది. నా ఫోన్ నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను ఇంకోడు వాడుకుంటాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న. ఇది మాత్రం మర్చిపోవట్లేదు. What I said in a ఎందుకు simple చప్పట్లు language, What if I- you it's use a simple yourself, you will language. become whatever you want. If you use your mind, you will become whatever you want. If you use your words, you will become whatever you want. If you use yourself, you will become whatever you want. If you use your time, you will become whatever you want. If you don't use your time, if you don't use yourself, you don't use your time. If you don't use your word, if you don't use yourself, if you don't use your words, someone will కూడా use you. చెప్పారు. నిన్ను నువ్వు వాడితే వెంట్రుకలు అవుతావు లీడర్, నిన్ను నువ్వు వాడకుంటే కాబోతావు ఒక లేబర్. లేబర్ లేబర్ డైలాగ్ విను. నిన్ను నువ్వు నువ్వు వాడుకుంటే వాడితే నువ్వు అవుతావు లీడర్, లీడర్. నిన్ను నువ్వు వాడుకోపోతే నువ్వు అవుతావు లేబర్. చెప్పండి. అంటే లేబర్ అంత తక్కువ, ఐ రెస్పెక్ట్ లేబర్, అంత దారుణ. బట్ బాబు. వాట్ యు వుడ్ లైక్ టు ఓ, Disclaimer. అరే, వెంటే. ఐ I respect రెస్పెక్ట్ labor. లేబర్, డిస్క్లైమర్ బట్ ఇచ్చాడు. వాట్ యు వుడ్ లైక్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్. ఆ లీడర్ కావాలంటే టెక్నిక్ చెప్తాను. షల్ ఐ టెక్నిక్స్ ఉన్నాయా? ఒకసారి స్ట్రైట్ ఫాలో కూర్చోండి. అయ్యే పాస్ అయ్యే. స్ట్రైట్ గుడ్, స్ట్రైట్ కూర్చో. ఆల్వేస్ గుడ్, ఎక్సలెంట్ డిసిప్లిన్. మళ్ళీ ఇప్పుడు నీకు తెలియదులే, వాళ్ళే మంచోళ్ళు. మంచోళ్ళమ్మా, అమాయకులు. ఓ ఓ అంటున్నారు. కరెక్ట్, మాయకులు. యా, బాబు జోక్ అర్థమైందా? విన్నా నువ్వు? ఓ జోక్.
అమాయకులు అన్నారు ఫస్ట్ అదే. బాయ్స్ ఆ! అందరు. తర్వాత అమాయకులు. అమాయకులు హ్మ్. జోక్. ఏ సూపర్ పిల్లాళ్ళు జోక్. చెప్తే మూవ్ ఆన్ ఇప్పుడు సార్. చెప్తాను మీ గోల్ ఏంటి బాబు మాట్లాడకో. సిఏ కావాలా వద్దా? అది కావాలంటే ఏం చెప్తాను, సీరియస్ గానండి, సింపుల్ గానండి. ఇందాక స్ట్రేట్ కూర్చున్నారా? అది కావాలంటే ఏడ్ ఒకసారి చేయాలి. గాలి పీల్చుకోండి, వదలండి, మళ్ళీ పీల్చుకోండి, వదలండి. రైట్. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? చెడ్డగా. గట్టిగా. వదులుతున్నప్పుడు ఆక్సిజన్ సూపర్ పీల్చుకున్నాడు. నాన్న. కార్బన్ ఇంత డైఆక్సైడ్ ఇంటెలిజెంట్ నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన. కామర్స్ స్టూడెంట్స్ అయినా సరే మీకు కొద్దిగా సైన్స్ తెలుసంటే మీరు కామర్స్ కాదు సైన్స్ లో కూడా మీరు నంబర్ 1. నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒరే ఏంట్రా ఇది? ఒరే ఇలా పీల్చుకొని వదలమన్నారా? ఇచ్చినప్పుడు ఏంటి? ఆక్సిజన్ వదిలినప్పుడు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఓకే మీకు సైన్స్ కూడా వచ్చు, మీరు కామర్స్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా సైన్స్ లో కూడా కాసేపు అయితే గైస్ 3 2s ఎంత 6. వావ్, మీరు మ్యాథ్స్ లో కూడా మ్యాథ్స్ కూడా వచ్చంటే మీరు ఐఐటి పాస్ అయిపోయినట్టే. మీరు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి CA, సిఏ, ఐఐటి, డాక్టర్. డాక్టర్ అయిపోతారు మీరు. ఫిజియాలజిస్ట్, ఫిజిక్స్, ఫిజియాలజీ ఏదో చేసేస్తారు, అన్ని చేసేస్తారు guys Physiological. మీరు. ఫిజియాలజీ మిమ్మల్ని కంపేర్ చేయి. ఎవరు నేర్పించారు మీకు ఇది? ఎవరు ఎప్పుడు చిన్నప్పుడు సైన్స్ టీచర్ ఎస్ఆర్నో ఎందుకైనా మంచిది ఒకసారి సైన్స్ టీచర్ కి గుడ్. ఇప్పుడు నేను చెప్తాను, సిఏ టీచర్ని సిఏ తప్ప సిఏ దీంట్లోకి వచ్చి మీకు ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గురించి ఎవరు చెప్పారంటే సైన్స్ టీచరా? అందరు సైన్స్ టీచర్ జై కొట్టండి అంట. అక్కడ కూర్చున్నది అందరు ఐఏఎస్ పొగిడి, ఐపీఎస్ పొగిడి. ముందు ఆ ఇన్స్టిట్యూట్ ఆన్ ఎందుకు మనకి ప్రతిరోజు ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం, స్టడీ ప్రాబ్లం, కాలేజ్ ప్రాబ్లం, లిజనింగ్ ప్రాబ్లం, ఎగ్జామ్ ప్రాబ్లం, మ్యారేజ్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం, వైఫ్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం, పొలిటికల్ ప్రాబ్లం, పాలిటిక్స్ ప్రాబ్లం, దేశం ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం పొలిటికల్ ప్రాబ్లం కి పాలిటిక్స్ ప్రాబ్లం తేడా ఏంట్రా? దేశం ప్రాబ్లం కి కూడా ఇలా అన్నిటికీ ఇలాగే దేశం ప్రాబ్లం, Problem, ఇండియా politics ప్రాబ్లం, కంట్రీ ప్రాబ్లం, దేశం ప్రాబ్లం. ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్ ఉండాలా, ఎంజాయ్మెంట్ ఉండాలా? గట్టి గట్టి చెప్పండి. ఎస్, లైఫ్ Yes. లాంగ్ ఎంజాయ్మెంట్ ఉండాలి. నేను చెప్తానన్నా, నేను చెప్పింది చేస్తే లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్ ఉంటారు. చేస్తారా? అమ్మాయి ఇది ఏంటి చెప్తాండ్రు ఎందాకల నుంచి. నేను చెప్పింది చెప్తే సీఏ అవుతారంటే అది మాత్రం చెప్పట్లేదు. ఏం చెప్పాడు? ఏం చేయొద్దు ఏం చెయ్యొద్దని మాత్రం ఇప్పటి వరకు చెప్పాడు కదరా. అందరూ enjoyment బాగా కూడా- ఎవరు మిస్ కావద్దు. ప్రతిరోజు ప్రాబ్లమ్స్ కావాలా, లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్ కావాలా? అది ఎలాగ అవుతుంది సార్? స్టేట్ కూర్చోండి. Straight ఒకసారి Sorry. అమ్మ నాన్నకి Sorry. నమస్కారం పెట్టండి. అమ్మ ఒకసారి నాన్నకి దేవునికి నమస్కారం నమస్కారం పెట్టండి. దేవుడికి. చేతులు తీసేయండి, నా మాట వినండి. ఇంకా నేను చెప్పింది చేయండి అన్న, నేను చెప్పింది చేయండి. ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే? సార్ మీరు నన్ను చెప్పండి సార్, చూడండి, నేను రెడీగా నేను ఉన్నాను చెప్పింది చేయండి. కాదు ఓకే? హాస్పిటల్ ఎందుకు హీలింగ్ సార్. నువ్వు ఉండబే. 1 Sorry, 2 guys. 3 ఆక్సిజన్ పీల్చుకోవడం మొదలు పెట్టండి. మళ్ళీ ఆప్షన్ పీల్చుకుంటూనే ఉండాలి. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఒక 10 నిమిషాలు పీల్చుకోవాలి. మళ్ళా కాస్త ముందుకు వెళ్దాం. రెడీయా? చెడలవాట్లు ఏముంటాయి? నాకు అర్థమైపోయింది సార్. నాకు సీఏ, నేను సీఏ పాస్ అయిపోతాను సార్. ఓవర్ స్లీప్ ఆర్ లెస్ స్లీప్, అండ్ దట్ మీన్స్ స్లీపింగ్ డిజార్డర్. Number 2 bad habit, lazy. Number 3 bad habit, procrastination, postponement. రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ పాకెట్? పొక్కాస్ కాదు ఇది, ప్రోకాస్టినేషన్ గైస్. అది పొక్కాస్ ఏదో అంటాడు కంపల్స్ బాక్స్ లాగా. అలా కాదు, కంపేర్ చేయకు నువ్వు. ఫస్ట్ పాయింట్ ప్రోకాస్టినేషన్ అంటే ఈరోజు చదవకుండా రేపు పోస్ట్ పోన్ చేయడం అలాగ అనుకుంటా. నాకు తెలీదు, ప్రోకాస్టినేషన్ అనుకుంటా. అయితే కాదు అది. ఎగ్జామ్ ముందు చదువుదాం, వన్ డే బ్యాటింగ్. వన్ డే మాస్టర్స్ ప్లే చేయకమండి. ఇంపార్టెంట్ చెప్పరా? సెన్సార్ కట్ వర్డ్స్ అని మాట్లాడుతున్నా. నేనే మన ఏం 1 CA ఇయర్ పాస్ నుంచి అవ్వాలి, 1 పాస్ మంత్ అయిపోయి కదా. 1 మంత్ నుంచి 3 మంత్స్ నుంచి Black ఏం point అన్నా. చేశాడో మీకు తెలియదు. నో. నెక్స్ట్ వన్, 4th వన్, నెగటివిటీ. ఏమో పక్కింటి అంకుల్కు 3 కార్లు ఉన్నాయి. ఇది మాత్రం నీకు ఎక్కువరా. నెగిటివిటీ మెయిన్.
పిల్లలు బాగా నీకు తరుణ్ గడికి ఎప్పుడు నేను అవ్వట్లేదు, ఆడేదో అయిపోతున్నాడు అనే కదా. ఇప్పుడు ఉంటారు. దానికి ఏం చెప్తారు నాకెందుకు చూద్దాం, రాదు. సార్ ఏం చెప్తారు చూద్దాం. నాన్ స్టాప్ కంపారిజన్ సే బ్యాడ్ హ్యాబిట్. It's bad habit. Lost bad habit, my dear student, listen to me carefully. దాని గురించి Almost చెప్పరా all మరి? are suffering with this bad habit. It's called hesitation. మొహమాటం. చెప్తాలు పడ్డాను ఇది అన్నిటికంటే. ఫిఫ్త్ వన్, లాస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అయితే నాది మీకన్నా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ రా. ఎలాగైపోయింది ఇది చిన్న బ్యాడ్ హ్యాబిట్ అయితే. ఫిఫ్త్ బ్యాడ్ హ్యాబిట్ అన్నిటికన్నా మొహమాటం అండి. bad, అన్నిటికన్నా biggest bad habit. బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నాదైతే అందరికన్నా ఎక్కువ. మనసులో ఇవన్నిటికీ ప్రశ్న ఏం చేయాలి? అడగాలని ఉంటది. అడిగితే ఏమవుతుందో నేను అడగా, అవునా? నువ్వు అడుగురా, నువ్వు అడుగు, నేను ఎందుకు అడుగుతాను, నువ్వు అడుగు ఉంటాడు. అయిపోయి క్లాస్ వద్దులే, ఇదెందుకు రా? అయిపోయింది. డౌట్ డౌట్ గా ఉండిపోతుంది. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది పాయింట్స్. నేను చెప్పింది Okay. రైట్. మొత్తం డబ్బులు దీనికి ఓ, ఇచ్చారు. 23 నిమిషాలు అయిందిరా బావా. ఏం చెప్పాడంటే సమ్మర్ ఇవ్వు ఒకసారి నాకు. ఒకసారి సమ్మరీ ఇద్దాం guys. మీరు ఎవరైనా మర్చిపోయింటే ఊపిరి తీసుకో, ఊపిరి వదులుకో. సీఏ పాస్ అయిపోయి గాయస్, సీఏ పాస్ అయిపోయారు. ఏ బైక్ మీద వెళ్తున్నాడు? బైక్ కాదు, గుర్రం. సీఏ పాస్ అయిపోయారు guys. ఇది సమ్మర్. చెప్పండి గట్టిగా. ఇంకో సమ్మర్ కూడా ఉంది. ఏం చేయాలి? అలా కాదు, సైన్స్ టీచర్ కి అందరు చేయకొట్టండి గాయస్, ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ చేయకొట్టండి గాయస్, జై బాబా. మీరు తప్ప అందరికి చేయకొట్టండి గాయస్. అయిపోయింది మీరు ఇక మనం అట్రాక్ట్ చేసేది కొన్ని నేను మళ్ళీ అట్రాక్ట్ ఇలా మ్యాగ్నెట్ లా అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఫస్ట్ అట్రాక్షన్ సి సెల్ ఫోన్. అది ఏంటో ఆ ఫోన్ ఏంటో. ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని చచ్చిపోయాయో తెలుసా మీకు? కెమెరాలు పోయాయి. హలో, ఫోన్ అదే. వచ్చిన తర్వాత నేను ఎన్ని కూడా కెమెరా. పోయాయంటే ఎన్నో రకాల ఫోన్ వచ్చాక ఎన్నో చచ్చిపోయాయంట. ఎన్ని ఉన్నాయిరా బావా చెప్పడానికి. ఫస్ట్ ఏం చెప్పారు తెలుసా? ఫోన్లు వచ్చాక కెమెరాలు చచ్చిపోయాయంట. నేను రికార్డ్ చేస్తుంది అరే కెమెరా. ఎంత దిక్కుమాలిన మోటివేషన్ స్పీకర్ అయినా. ఫోన్లు వచ్చాక బయట ఆడుకోవడాలు తగ్గిపోయి, మనిషితో మనిషి మాట్లాడుకోవడం తగ్గిపోయి. నో గైస్, కెమెరాలు చచ్చిపోయాయి ఫోన్లు వచ్చాక. అది మెయిన్ మార్కెట్ లో కనబడకుండా వెళ్ళిపోయాయి. కంపారిజన్. అది సారీ ఆ గైస్. ఫోన్ ఏందో భలే మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది దాంట్లో. మనోడు కొంతమంది ఎంత జై బోలో ఫిజిక్స్ సార్ కి. జాగ్రత్తగా ఉన్నా, కొంతమంది Sorry, ఫోన్ అంటే sorry ఇష్టం for the కాబట్టి ఊర్లో ఇక్కడ అలౌ చేయరు కదా కదా. ఏదో ఒకటి చెప్పండి. ఏ జోక్స్ రా. అదే. ఫోన్ ఇక్కడ ఎలా చేయరు, అక్కడ మరి ఎదురుగా మేనేజ్మెంట్ వాళ్ళందరూ గుడ్ వాళ్ళు కదా. కదో కదో అంటే వీడియో చూడు. ప్లీజ్ ఎలా చేయరని. ఊరికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నిద్రపోతాడు, పడుకుంటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోడు. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఎత్తకపోతే ఎట్లా. ఫోన్ పక్కన పెట్టుకుంటాడు, దూరం పెట్టుకుంటాడు, పడుకుంటాడు, తొందర నిద్రపోతాడు. కానీ 11:30కో 11 టిక్ మన సౌండ్ వస్తుంది. ఏంటది? నోటిఫికేషన్స్. వెరీ గుడ్. అప్పుడు అనుకుంటాడు, ఓహో ఇప్పుడు మోడీ గారు కాల్ చేసే టైం అయిపోయింది, వైఎస్ జగన్ గారు నా సలహా తీసుకుంటారు ప్రతిరోజు అని ఆ ఫోన్ తీస్తాడు. విన్. ఏం దేని గురించి మాట్లాడుతున్నారు అతను? నో నో నో, దిస్ ఇస్ మీరు అనుకున్నది కాదు గైస్. మీరు అతను చెప్తుంది ఇన్స్టా రీల్స్. ఎక్స్ప్రెషన్స్ మాత్రం క్యాచ్ చేయండి. అది కూడా కంపేర్ చేయకు గైస్. అతను చెప్తుంది 11 o'clock కి మనకి ఒక మెసేజ్ వస్తుంది అంటే ఆ ఉద్దేశం ఇన్స్టా రీల్స్ ఇలా చూస్తారని. మీరు తప్పుగా మీరు క్రూయల్ మైండ్ సెట్స్ తో ఉన్న వాళ్ళకి నేను ఏం తప్పుగా అనుకున్న కామెంట్లు పింక్ చేయండి. ఏంటది ఇలా పైకి పైకి అంటే? పైకి అంటే ఇన్స్టా రీల్సే సార్. రాత్రి 11 o'clock స్టార్ట్ అవుతుంది, 3 అవుతుంది, బ్యాటరీ రీచ్ మొత్తం ఛార్జ్ అయిపోతుంది. అరే దేని గురించి మాట్లాడుతున్నారా? రీల్సే గైస్, ఇట్స్ స్టిల్ రీల్స్. రీల్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇంకా. అప్పుడు నిద్రపోతే ఎప్పుడు నాన్న? స్లీపింగ్ డిజార్డర్ ఈజ్ నంబర్ 1 బ్యాడ్ హ్యాబిట్. రీజన్స్ As per the వస్తున్నాయి. psychology, as per the physiology. ఫిజియాలజీ. ఈ వయసులో మీరు ఖచ్చితంగా 7 గంటలు పడుకోవాలి నాన్న. మినిమం 7 hours పడుకోవాలి. బికాస్ మినిమం 7 hours బాడీ పడుకోవాలి. గ్రోత్ నాకు తెలుసు. మెయిన్ ఈ ఎదవ అలవాటు తరుణ్కుంది. తరుణ్ ఫోన్ ఇలా నైట్ మెసేజ్ వచ్చిన వెంటనే ఇలాగే చూస్తాడు తరుణ్ కూడా. అవునా? First ఇలా చూస్తే 3 o'clock అయిపోద్ది. నాన్న స్లీపింగ్ డిజార్డర్ వస్తుంది అడిగి. దానివల్ల చదవలేకపోతుంది. ఇంకేముంది? సో మన తరుణ్కి ఇంట్రెస్ట్ లేదా కోర్స్ లోకి రావడానికంటే? నాన్ సెన్స్.
వెరీ ఇష్టం లేకుండా ఎవరు రారు గోర్సకి. ఏ బైక్ వేసుకెళ్ళాడేవు సార్ మీరు Not sleep. అందుకని ఇది సన్నగా ఉఫ్ పడిపోతారు మీరు. తరుణ్ నువ్వు తరుణ్ సన్నగా ఉండడానికి రీజన్ అదా? నాట్ ఏ రీల్స్, మరి నువ్వెందుకు అలాగున్నావు? ఇట్ ఈస్ నాట్ రీల్స్. నువ్వు చూడవా నైట్ నైట్ చూడు నేను 7 hours మినిమం పడుకోవాలి. 7 hours పడుకోకుండా ఎక్కడ తెలుసా? పడుకుంటున్నాడు. నీ బాడీలో అందుకే ఆడు మెయిన్ 10 hours పడుకుంటున్నాడు నైట్. నాకు అర్థం కాకడుతాను మోడీ call చేశాడు. ఎవరైనా లేట్ నిజంగానే స్టూడెంట్స్ గురించి ఆలోచిద్దాం. 3 వరకు ఆడు ఫోన్ చూసాడు అనుకుంది ఇంటి దగ్గర. ఆడు లెగిసే టైం ఏంటి? 7కి లేచిపోతాడు. ఖచ్చితంగా 9 అవుద్ది. 9 9, 10 అవుద్ది ఈజీగా. అక్కడ మ్యాటర్ ఫోన్ వాడకూడదు అని చెప్పాలి. అంతేగాని ఫోన్ వల్ల స్లీపింగ్ డిసార్డర్ వస్తుంది. స్లీపింగ్ డిసార్డర్ వల్ల నువ్వు అసలు లేకపోతున్నావు, చదవలేకపోతే సన్నగా అయిపోతున్నావు ఏంట్రా? మొన్నటి వరకు జిమ్కి వెళ్దాం అనుకున్నాను నేను రాత్రి. సెల్స్ మొత్తం Guys. రిపేర్ అయ్యేది నిద్రలోనే. చాలా మంది సరిగ్గా పడుకోరు. ఒకప్పుడు నిద్ర ఎక్కువ అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు నిద్ర తక్కువది ప్రాబ్లం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్. ఆర్ యు లిజనింగ్? Are you listening, guys? After a few minutes. హౌ టు ఓవర్కమ్. రెండోది అప్పుడే రెడీగా 30 minutes అయింది. దానికి పేమెంట్ 1 hour కి ఇచ్చారా? అప్పుడే చెప్పేస్తారేంటి హౌ టు ఓవర్కమ్? ఇప్పుడు కాదంట, తర్వాత చెప్తాను. స్నానమే లేదంటే ఈరోజు ఏంట్రా బ్రేక్ఫాస్ట్? చెప్పండి గడి బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పాలా మీకు? ఆ కాలేజ్ లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పనా? వద్దు గైస్, మీకు తెలుసు కదా తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి ఛానల్ మీద. నేను అందుకే చెప్పట్లేదు. పెద్ద బ్రేక్ఫాస్ట్ అంటే దాన్ని అసలు బ్రేక్ఫాస్ట్ అనకూడదు గైస్. గమ్ములు పేస్టులు పెడతారు. నిన్న మొన్న మొన్న ఉప్మాయే ఉప్మాయే Saturday, ఉప్మా. ఏ బ్రేక్ఫాస్ట్ చెప్పినా ఛీ, థూ, ఛీ. వాళ్ళందరూ ఉప్మాయకి రే, ఆ కాలేజీకి నిజంగా కన్నం పెట్టడానికి వచ్చినట్టు ఉన్నారు సార్ మీరు. డైరెక్ట్ వాళ్ళ ఎదురుగా నిల్చొని ఏ బ్రేక్ఫాస్ట్ అయినా మీరు చీ అని చెప్తున్నారు ఎందుకు చూసారా? తెలుసా? నైట్ టైం 3 తర్వాత చూస్తున్నాడు. బొంద సార్. నిజంగా ఆ కాలేజ్ హెడ్ నాకు తెలుసు అంటే అదే చూసాను సార్. నేను మీరు కూడా feel నిజంగా వేరు సార్. ఇలాంటి వాళ్ళని పిలిస్తే మీరు అనవసరం కాలేజ్ బ్యాండ్ డైరెక్ట్ ఎందుకు డైరెక్ట్ తెలుసా? చెప్పేస్తున్నారు వీళ్ళ చూడండి. ఇంట్లో ఇంతకంటే అందుకే తర్వాత ఇచ్చుండడు మళ్ళీ. సార్ నీది ఎడిట్ లో తీసే. ఎక్కువ ఉంటుంది కాబట్టి. నంబర్ 1. నంబర్ 2 ఏం తెలుసా? ఎప్పుడైతే ఫుడ్ని ఇలాగ అన్నావో ఫుడ్ నీకు దీనం అయిపోతుంది. నంబర్ 1. దీరం నంబర్ అయిపోద్ది. 2, దీనం అయిపోద్ది అనే పదం ఉందా బాయ్? అదే దీరమ్స్ ఉంటాయి కదా. చండాలమైన జోక్. మరి అరే ఆ జోక్ నీ జోక్ బెస్ట్ కదా. జోక్ నాకు అర్థం కదా. ఫుడ్ అలా అంటే ఫుడ్ దీనం దీరం అయిపోద్ది. అయిపోద్ది అంటే మరి దీరం అంటే నేను అదే అన్నాను. ఒకడు రా దరిద్రంగా. నేను చెప్తున్నాను నా లైఫ్ లో మంత్లీ మినిమం 20 days బయట తింటా. అంటే మా ఇంట్లో పెట్టక కాదు, బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి. 5 star, 7 star, 3 star, 2 star హోటల్స్. ఈ రోజు మీ మెస్సులు తిన్నాను, సూపర్ 7 star అన్నా? అద్భుతంగా ఉండే. ఓడి అమ్మ సొల్లురా, ఎంత కుక్క సొల్లురా. ఇది మొత్తం వీడియోకి ఇదిరా కుక్క సొల్లు. 5 స్టార్ ముందు దబ్బా కొట్టుకున్నారు, బాగానే ఉంది. 5 star 7 star అన్ని హోటల్స్ లో తిన్నాను అన్నారు, బాగానే ఉంది. మీ మెస్ లో తిన్నాను, సూపర్ ఉంది ఆ ఫుడ్. దొరికిపోయాయి. ఇక్కడే మీరు ఎంత సోలు చెప్తున్నారో అర్థమైపోయింది. ఆ ఎందుకంటే మెస్ లో బావా ఆ మెస్ లో నువ్వు నమ్మవు. నువ్వు పొద్దున్న టిఫిన్ ఏంటో ప్లేట్లో వేసుకోక్కర్లే, నువ్వు కింద దిగుతావు కదా, అక్కడ పడి ఉంటుంది పైన. అందరూ ఇలా టేబుల్ ఉంటది కదా, నీ అసహనాన్ని ఎలా తెలియజేస్తావు పొద్దున్న అంటే టిఫిన్ ఇలా పెట్టేసి ప్లేట్లో వేసుకొని ఇలా రివర్స్ లో పెట్టేసి వెళ్ళిపోతారు అందరు. అక్కడ కనిపిస్తుంది ఆ ఫుడ్ సూపర్ ఫుడ్ గైస్. మనోడు అదే ఇప్పుడు తిన్నాడు. అంటారు కొంతమంది కమెంట్స్ లో, మరి 2 years ఎలా బతికేవారు అక్కడ అంటే, బతికాం గైస్. ఇట్స్ వెరీ గుడ్ ఫుడ్. 7 star లో తిన్నాను నేను కూడా, బట్ మెస్ ఫుడ్ ఇస్ వెరీ గుడ్ గైస్. రియల్ ఐ లైక్ దట్. నీకు తెచ్చేప్పుడు నాకు తెచ్చారు అంతే. టేస్టీగా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దట్ చెఫ్. అతను ఎవరో, అతన్ని నేను అప్రిషియేట్ తెలుసుకున్నాను. ఎంత సుల్లురా. షెఫ్ ని పిలిపించండి. మేనేజ్మెంట్ ఏం చేయలేదు. ఏం పేరు? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్స్ట్రాడనరీ, పేరు తెలుసా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మాకెప్పుడు తెలియదు ఇలాగా. అదే కదా. చంపేస్తారు, దాని తెలుస్తుంది మా సైడ్. చెప్తా చూడండి. ఏ హోటల్లో ఫుడ్ బాగుండదు,
బావ నాకు తెలియకడతా మనం ఇంకా సీఏ మోటివేషన్ లోనే ఉన్నాం. నాకు అదే డౌట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం గైస్. రాత్రి వీడియోల నుంచి మనం వి హావ్ రీచ్డ్ ఫుడ్ గైస్. బట్ ఇంకా చదువు గురించి ఇంకా రాలేదు గైస్. బాగుండదు, ఏ హాఫ్ అన్ అవర్ ఓవర్ గైస్ ఎందుకంటే సక్సెస్ఫుల్లీ. మా అమ్మ చేసిన టేస్ట్ కింద ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. అదంతే. అతను ఎందుకు మీ అందరికి ఫుడ్ నచ్చట్లేదో తెలుసా గైస్? మీ అమ్మ చేసే ఫుడ్ ముందు ఎవరికి ఏ ఫుడ్ నచ్చదంటే ఈడు అరుణ్ గడ్ ఇక్కడ స్కోర్ వేస్తారు గైస్. తందానే తానే తానే తందాను తానే నానేనా. అమ్మ ఏం చేసినా బానే ఉంటది. ఆ సినిమా మనం అప్పుడు ఆ రోజుల్లో ఇది విన్న వెంటనే ఇలా టన్ 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 టన్. ఎన్ని లేస్తాయి. ఒకటి ఎందుకు తినకుండా వేసి దాన్న వినండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఫుడ్ కోసమా, ఫింగర్ ఫైట్ ఆడదాం అంటున్నట్టు జీవితం కోసమా, ఫుడ్ కోసమా, చదువు కోసమా? ఏట్రా ఈ చండాలం. ఇందాకలా ఫుడ్ సూపర్ గైస్. ఇక్కడ షెఫ్ ని అప్రిషియేట్ చేయాలి. అతను ఎవరో అని అడిగారు కాసేపు అయ్యాక. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఫుడ్ తినడానికి వచ్చారా, చదువుకోవడానికి వచ్చారా? ఫుడ్ ఇంపార్టెంటా మీకు? చదువుకోండి ఫస్ట్. ఫుడ్ ఎవరికి కావాలి? ఫుడ్ కోసమా, సక్సెస్ కోసమా? ఫుడ్ కోసం ఆ ఫుడ్ కాదు నాన్న, మీకు పంచభక్ష పరమాన్నాలు రోజు స్వీట్ పెట్టినా గిదేనా అంటారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, నాట్ ఫర్ దట్. ఎవరికి అర్థం కావట్లేదు. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఎప్పుడు తిన్నా ఎలా తినాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ బాబు లేజీగా ఉండొద్దు నాన్న. లేజీ లేజీ లేజీ. 2 కాన్సెప్ట్స్ అయిపోయింది. దానికోసం నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను. రెడీయా? రీసెంట్లీ ఐ బీన్ టు తరుణ్ గడి, యుఎస్. తరుణ్ గడి. అది పెద్ద విషయం కాదు. డబ్బా 7 స్టార్. డబ్బా. మోహన్ సార్ నమస్తే. Oh. 1 2 3. నో సార్, సారీ గైస్. ఫాలో అయితే లైఫ్ చాలా వెరీ సింపుల్ బాస్. ఈ టెక్నిక్స్ కొన్ని మనం ఫాలో అయితే లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఓకే చెప్పండి సార్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మీ వయసులో మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. బ్యూటిఫుల్. ఉంటే ఇంకేమయ్యే వాళ్ళము. ఎందుకు కానీ పెద్దాన్ని ఈ కంపేర్ వయసులో చేస్తా? నాట్ ఓన్లీ స్టడీ, నాట్ ఓన్లీ చదువుతో పాటు ఇటువంటి కోర్సులు, ఇటువంటి స్కిల్స్, ఇటువంటి మోటివేషన్ క్లాసులు కూడా పెట్టిస్తున్నా నాకు తెలిసిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్ మాత్రమే. కాదు అంటే డైరెక్టర్ వచ్చారని నీ డబ్బా మధ్యలో మరి జీట్ ఆడియో రిలీజ్ ఏట్రా? మోటివేషన్ క్లాస్ అదే బెస్ట్ లాగా ఉంది. ఇంకా ఆడియో రిలీజ్ లో బండ్లగానే స్పీచ్ లాగా అయిపోయింది సడన్ గా. ఒక్కసారిగా మీరు ఎలా లేజీగా ఉండకూడదో చెప్తానని చెప్పిన గురువు గారు గంప నాగేశ్వరరావు గారు కాసేపట్లో మీకు ఇలాంటి మీకు classes తో చదువుతో పాటు పాటు మోటివేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్న ఏకైక సంస్థ మాస్టర్. వద్దులే ఇప్పుడు ఎందుకు బూత్. 100% ఐ కెన్ టెల్ యు. మీరు 10th తర్వాత ఏమైదాం అనుకోరో నాకు తెలియదు. 10th 10th తర్వాత మాత్రం ఇది మాత్రం అవుదాం అనుకోలేదు సార్. మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి అక్కడ వేస్తారు. బలవంతంగా ఇట్స్ నాట్ ఓ సారీ నాన్ సెన్స్. ఇష్టంతో నచ్చాను సార్. ఏమైదాం నాకు తెలియదు. కానీ మీ ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది ఎంపీసీలో ఉన్నారు. అవును వాళ్ళతో మాట్లాడితే ఏమంటో తెలుసా? నేను సాఫ్ట్వేర్ అవును సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను. నాకు తెలుసు ఇంతవరకు 157 ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళొచ్చాను నేను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో లక్షలాది మంది స్టూడెంట్స్ తో మాట్లాడాను. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, బీటెక్ చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిందా? వచ్చింది. అందరికీ వచ్చింది. బీటెక్ చదివిన వాళ్ళు అందరూ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏంటి? నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సిఏ చదివిన వాళ్ళు జాబ్ రావాలంటే ఫస్ట్ సిఏ పాస్ అవ్వాలి కదా. ముందు అంటే పాస్ అవ్వడం గురించి మాట్లాడి తర్వాత జాబుల గురించి మాట్లాడాలి మనం. వాళ్ళు బీటెక్ పాస్ అయిపోయారు, ఇప్పుడు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. ఆబ్వియస్ గా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది అందరికి, అది అందరికి తప్ప. వస్తుంది కూడా. బీటెక్ చదివిన ప్రతి ఒక్కరు జాబ్ వచ్చింది అంటే అదేంటమ్మా? జాబ్ అయినా రావాలంటే రావాలి కదా, రాదా? పోనీ ఆ చదువుకున్న చదివేందో బయట ఏదైనా ప్రాక్టీస్ కానీ ఏమైనా సొంతంగా చేసుకోగలడా? చేసుకోగలడు. చేస్తున్నాడు. పెట్టుకుంటాడు. చాలా మంది కంపెనీలు పెట్టుకుంటున్నారు. పోనీ కంపెనీ కాదు బిజినెస్ పెట్టుకున్నాడు. ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకుంటారు. ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాడు. ఏంటి ఏ రోజుల్లో ఉన్నారు ఇతను? అదే నా సిఏ, అదే నా సిఏ. పాస్ అయినా ఒక్క మార్కుల తప్పి మళ్ళీ 6 నెలల తర్వాత రాసినా అలాంటి ఛాన్స్ లేదనుకోండి. నీ నేర్చుకున్నది బయట ప్రాక్టీస్ లో పనికి వస్తుందా, పనికి రాదా?
ఛాన్స్ లేదా? పాస్ అయినా ఒక మార్కులో పోయినా ఛాన్స్ లేదు. కాదు, నీకు అర్థం కాలే. ఒక మార్క్‌లో పాస్ పోయినా కూడా మీకైతే అలా కాదు. ఆ. ఎందుకంటే మీ 3000 మంది కౌంట్లోకి 3 క్వెషన్‌లోకి వచ్చేసారు కదా! కౌంట్‌లోకి గెలిపారు కదా! 5000 కౌంట్‌లోకి. సో, మీరు పాస్ అయిపోయారంటే మిగతా వాళ్ళ గురించి. నీ మీ సీఏకు గురించి కాదు. రిటైర్మెంట్ ఉందా? ఉద్యోగానికి సీఏకి రిటైర్మెంట్ గొప్పతనం ఏంటో తెలుసా? సీఏకి రిటైర్మెంట్ ఉందా అని క్వశ్చన్ అడిగారు. నేను ఆన్సర్ చెప్తా. అన్ని జాబుల్లో రిటైర్మెంట్ ఉద్యోగం చేసాక వస్తది. సీఏలో మాత్రం రిటైర్మెంట్ ఉద్యోగం రాకముందే వస్తది తెలుసా? చదివి ఈ పాయింట్ తెలుసా మీకు? తెలీదు. మనం సీఏ చదువుంటే అక్కడ ఏముంటదో తెలుస్తది. అది చదవనోళ్ళని తీసుకొచ్చి మోటివేషన్ చేయమంటే ఎలా ఉంటదిరా అసలు? ఎంత ఎటకారంగా ఉందిరా ఇది. పాస్ అయినోడు ఎవడైనా చూస్తే పోనీ ఆళ్ళకి తెలీదు. మనం అంటే పోనీ చిన్నోళ్ళం అప్పుడు మనకు తెలియక చూస్తాం. పాస్ అయినోళ్ళు చూస్తే ఆళ్ళు ఏమనుకుంటారురా ఇదంతా? పాస్ అయిన కూడా లేచి ఉంటాయి బ్రో. రిటైర్మెంట్ ఉందా? ఉద్యోగానికి ఎవరైనా జాబ్ చేస్తుంటే దానికి రిటైర్మెంట్ ఉందా లేదా? మీరు చేసేది ఎందుకుండదు? జాబా వృత్యా? దానికి రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్ లేదు బాస్. యువర్ సిగ్నేచర్ అర్థం ఇస్ కాలేదు. ఈక్వల్ టు యువర్ సిగ్నేచర్. దట్ మీన్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ ఆటోగ్రాఫ్ ఇస్ ఈక్వల్ టు యువర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్. వాళ్ళు మీకు ఇస్తా ఉంటారు డబ్బులు, అవునా కదా? ఏంట్రా? అంటే అసలు ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఇట్రా సీఏ కోర్స్ మీద. మరి అందుకే ఐఏఎస్ని ఏం ఏం చెప్పారు తెలుసా? లిటరల్ గా మీకు రిటైర్మెంట్ లేదు. బికాస్ యువర్ వృత్తి. సిగ్నేచర్ ఇస్ ఈక్వల్ టు చెక్స్ సిక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ క్లయింట్స్. మరి దానికి రిటైర్మెంట్ లేని జాబ్ ఇది. సార్ మీరు ఇలా చెప్పి నన్ను కన్విన్స్ చేయకండి సార్, నాకు ఇష్టం లేదు. డాక్టరే గొప్ప, మనల్ని ఎక్కడ అనలేదు. చాలా గొప్ప. అది డాక్టర్ దేవుని తర్వాత దేవుడు. ప్రతిరోజు ఉదయము డాక్టర్ దేవుని గుడిలో కూర్చొని దేని గురించి ప్రే చేస్తూ ఉంటాడు? హే, ఇదేంట్రా బాబు? పేషెంట్స్ కోసం కాదు, ప్రాక్టీస్ బాగుండాలని చేస్తాడు, పేషెంట్స్ కోసం కాదు. రాంగ్ మాట్లాడుతారు మీరు. ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ బాగుండాలంటే ఏంటి? మీరే అంటారు, నేను అనట్లేదు. ఎందుకంటే వీడియో మళ్ళీ బయటకు వచ్చేసి మీ పని చేస్తారు వాళ్ళు. అడ్వకేట్, మళ్ళీ చెప్తున్నాను, అడ్వకేట్ మరి రోజు నమస్కారం దేని గురించి పెడతాడు? వీడి ల్యాండ్ వాడు గ్రాప్ చేయాలి, వాడి ల్యాండ్ వీడు గ్రాప్ చేయాలి, కోర్టుల కేసులు ఉండాలి, ఆ కేసులు ఉండాలి. అవునా కదా? కదా వైఆర్ వాళ్ళు మంచోళ్ళే, చాలా గొప్ప వాళ్ళని ఇంతకు మించి మనం వాచ్ చేయగలం అంటారు ఏడుపుతో వచ్చే డబ్బు వాళ్ళకైతే, ఎదుటివాడు డబ్బు సంపాదిస్తే వచ్చే డబ్బు మన. గైస్ ఇక్కడ మేము ఇంతకు మించి మేము వెళ్ళలేకపోతున్నాం. ఇది పార్ట్ 1 కింద రిలీజ్ చేస్తాం గైస్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్ట్ 2 మేము మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. గైస్ కావాలా? మొత్తానికి మోటివేషన్ సెషన్ మొత్తం సమ్మరీ ఇస్తాడు సతీష్. చెప్పు సతీష్, నువ్వు సీఏ అలా అవ్వగలవు? 3 క్వశ్చన్స్. ఏంటో చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, నీ క్వశ్చన్ కూడా తెలియదు గైస్. సీడ్ అవ్వడు. నేను చెప్తాను గైస్, నాకు ఫస్ట్ క్వశ్చన్ తెలుసు. 4 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది, ఇద్దరు పొడుగ్గా ఉంటారు. పొడుగ్గా ఉంటాడు. ఆ సినిమాకి పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది, ఏంటో చెప్పండి గైస్. అది ఫస్ట్ క్వశ్చన్ గైస్. సెకండ్ క్వశ్చన్, అందులో అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది గైస్. అది కాదు బావా. అదే రా ఫస్ట్ ఈడు- క్వశ్చన్ లోనే ఇంకోటి, అందులో ఒకటి వచ్చి పార్టీ వాలుతుంది పార్టీ. గైస్. ప్రభాస్ కాదు అది, బటర్ఫ్లైస్ గైస్. అది ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత క్వశ్చన్ ఏంటి? అది ఏ కలర్ గైస్. సెకండ్ క్వశ్చన్, కాన్సన్ట్రేట్. ఓకే గైస్, సెకండ్ క్వశ్చన్ చెప్పా. ఇలాగ స్టెప్ వేసుకెళ్తారు కదా. స్టెప్ ఏంటో చెప్పండి గైస్. ఏ మాట కామాట, సినిమా బాగుంది గైస్. ఐ అప్రిషియేట్ దేవర్. అప్రిషియేట్. ఓకే, మీరు 2 క్వాలిఫై అయ్యారు. థర్డ్ క్వశ్చన్ గైస్. బస్సులో ఒక అమ్మాయి వెళ్తుంటే చున్నీ కిటికీ నుంచి జారింది గైస్. అది ఏ బైక్? ఓకే ఇది థర్డ్ క్వశ్చన్ గైస్. ఏ కలర్? నెక్స్ట్ గైస్, అది అయిపోయింది అంతే. మీరు సీఏ అక్కడ పాస్ అయిపోయినట్టు. మళ్ళీ మేము ఒకసారి అందరు సైన్స్ కి జై కొట్టండి గైస్. సైన్స్ టీచర్ కి చెయ్యి. ఓకే గైస్, అది అయిపోయింది. తర్వాత మీరు నైట్ 11:30 గైస్ వీడియోస్ వస్తున్నారు గైస్. అది ఎలా అవాయిడ్ చేయాలి తెలుసా? ఇప్పుడే చెప్పిన పార్ట్ 2 లో రిలీజ్ చేస్తాం గైస్. వెళ్ళి చాలు. ఇంకొకటి అసలేంది ఎవరు, మీరు మెస్ లో తింటున్నారు. మెస్ ఫుడ్ చాలా బాగుంటుంది గైస్, అది వేరే విషయం. మీరు ఇది అసలేని క్వశ్చన్ బాగా చెప్పు. నువ్వు సీఏలోకి ఇష్టంతో వచ్చావా? నాన్ సెన్స్. ఎవడైనా ఇష్టంతో వస్తాడు గైస్. అది క్వశ్చన్ చెప్పండి. ఇట్స్ ఓవర్, డిబేట్ అయిపోయింది, మైక్ డ్రాప్ క్వశ్చన్ అది. ఓకే గైస్,
ఇంతటితో సెలవు. మేము మళ్ళీ సెకండ్ పార్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంతో కలుద్దాం. బాయ్ గైస్. ఇలానే మోటివేట్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ ని కూడా ఇలాంటి వీడియోస్ చూపిస్తూ. ఓకే గైస్, బాయ్ బాయ్. ఈ వీడియో ఎన్ని రోజులు ఉంటుందో మాకు తెలీదు. ఎవడైనా స్ట్రైక్ చేస్తే ఇట్స్ గాన్ గైస్. So, దిస్ వీడియో అండ్ దిస్ it's ఛానల్ విల్ నాట్ బి eagerly- ఫౌండ్ గైస్. ఎంత త్వరగా వీలైనంత అయితే ఫాస్ట్ గా అంత డౌన్లోడ్ త్వరగా చేసుకోండి, షేర్ చేసుకోండి గైస్. మోటివేట్ అవుతారు రేపొద్దుట. ఓకే బాయ్ గైస్. నో అఫెన్స్ గైస్. గంప నాగేశ్వరరావు గారు గ్రేట్. Once ఐఏఎస్ ఐపీఎస్ గ్రేట్, డాక్టర్లు ఇంజనీర్లు గ్రేట్ గైస్. మీరు CA కన్నా మీ టార్గెట్ ఏంటి? సారీ గైస్, మీ టార్గెట్ ఏంటి? సిఏ చెప్పండి గైస్. ఐఏఎస్ ఐపీఎస్. బాయ్ బాయ్.